హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నాకు విలేజ్ నుంచి ఏమేమి వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరు స్కిప్ చేయకోకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ అలానే ఇది వచ్చేసి పండగ ముందు నైట్ అనమాట, బిఫోర్ డే నైట్. మా కిడ్స్ అయితే టైం 40 to 10 అవుతుంది, అయినా బొజ్జోలేదండి. సో వాళ్ళైతే నేను ఆడిపిస్తే ఇలా కూర్చున్నాను అనమాట. అండ్ అలానే ఈ క్లిప్ అయితే ముందు రోజుది. ఈ క్లిప్ వచ్చేసి మనకి ఈ వీడియో పండగ రోజు ఎర్లీ మార్నింగ్ మా నాన్న అయితే వస్తున్నారని చెప్పాను కదా. సో అలా మా నాన్న అయితే వచ్చేసారు. అండ్ మా కోసము మా అత్త ఏమేమి పంపించిందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మా అత్తయ్య మా కోసం అయితే చాలా స్పెషల్స్ అనేది చేసి పంపించారనమాట. సో వీటిల్లో కొన్నది ఏమీ లేదండి, అన్నీ మాకు ఇంట్లోవే తీసుకొచ్చి పంపించారనమాట. అంటే ఇంట్లోవే పంపించారు చేసి అయితే. అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ అనమాట, అదైతే ఇంట్లో చేస్తుంది కాదు, బయట ఆర్డర్ పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసి బ్లూటూత్ పెట్టుకున్నారు. అక్కడికి ఊరికేమో వాషింగ్ మిషన్వి స్టాండ్ ఏదో పెట్టారు, అదేమో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి రావాల్సిందేమో అక్కడికి వెళ్ళింది. సో అది కూడా ఇచ్చి పంపారు. అండ్ అలానే మా చెట్టు నిమ్మకాయలు. ఆ తర్వాత వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. అండ్ అలానే మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కంప్లీట్ ప్రాసెస్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ కంప్లీట్గా కన్ఫర్మ్గా కావాలి అనుకుంటే నేను చేసి మరీ చూపిస్తాను అనమాట మా అత్తయ్య స్టైల్లో. అండ్ అలానే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి, చాలా బాగుంది ఫిష్ ఫ్రై. మా హస్బెండ్కి ఫిష్ అంటేనే ఇష్టం ఉండదు, బట్ మా అత్తయ్య చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము, తన ఫేవరెట్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి అలానే గోంగూర పచ్చిరొయ్యలు అయితే కర్రీ చేసి పంపారనమాట. మార్నింగ్ టైం పూజ ఉందని చెప్పేసి అయితే మీకు క్లారిటీగా చూపించట్లేదండి. పెద్ద పెద్ద రొయ్యలు అయితే చేశారనమాట, గోంగూర రొయ్యలు చాలా పంపించారు. అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీలో ఈ 2 డిష్ల్లో మీకు ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు విలేజ్ వెళ్ళారా లేదా ఫెస్టివల్కి అనేది కూడా చెప్పండి. అలానే వాటితో పాటు అయితే పల్లీలు పంపించారు. అండ్ పల్లీలు అయితే మాకు అన్నయ్యకి చాలా నచ్చేసినాయి అండి. అంతకుముందు అయితే తినేవాడు కాదు, ఇప్పుడైతే కర్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి. అండ్ పల్లీలు నువ్వులు అట్లాంటివి యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నా కన్నయ్య కోసం అయితే నేను బెండకాయ చేసిన, క్యారెట్ చేసిన, ఏ కర్రీ చేసిన ఆకుకూరలో తప్ప రిమైనింగ్ వాటిల్లో అయితే పోపులు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ పల్లీలు ఉండడం వల్ల తను లంచ్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేసుకుని వస్తున్నాడు. అండ్ అలానే చక్రాలు చేశారనమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి మాకు అన్నయ్యకి అయితే స్నాక్స్లు కూడా పెడుతున్నాను స్నాక్ బాక్స్ కింద. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా హనీ పాప అయితే తింటూ ఉంది, సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత వీటితో పాటు అయితే చెక్కలు కూడా చేశారు, సగ్గుబియ్యం చెక్కలు. అండ్ మీరు ఈ ఫెస్టివల్కి ఏం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఏ డిష్ అనేది ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.